బస్సులో కూర్చున్నాడు తను. మీరు ఒక బస్సులో అడుగునే లేడీ గురించి ఒక కవిత రాయడానికి ఒక వస్తువు దొరికింది. దీన్ని మనం ఎలా కవిత్వం చేయొచ్చు, దాని ఎత్తుగడ ఏంటి, ముగింపు ఏంటి, ఎలా నడపాలి అన్నప్పుడు సార్ ఎత్తుగడ చెప్పకుండా మధ్యలో ఆలోచన గారు ఎత్తుగడ ఎలా ఎత్తుకున్నాడు చూడండి. చక్కలో పిల్లలెత్తుకొని బస్సు ఎక్కింది అంటే ఒక దృశ్యమానం చేస్తున్నాడు. కనపడిందో అలాగే ఎత్తుకున్నాడు కవి. నలుపుదనం నిండిన దుఃఖపు చీకటి ముఖం మీద ముసురుకున్నట్లు, నలుపుదనం నిండిన దుఃఖపు చీకటి ముఖం మీద ముసురుకున్నట్లు అంటాడు. అలాగే ఇక ముగింపులోకి వచ్చేసరికి బాబు ఇచ్చాడు కదా తన పాకెట్ మనీ అంతా, ఆ ఇచ్చేసిన తర్వాత ఇంకా ముగింపు వాక్యాలు ఇలా రాస్తున్నాడు చూడండి. గుండెలు కొన్ని ద్రవిస్తూనే ఉంటాయి, చేతులు కొన్ని పరిమళిస్తూనే ఉంటాయి. ఈ కవిత ముగిసింది. కానీ ఆయన ఇంకొక ట్యాగ్ లైన్ ఇచ్చాడు, మంచి కోసం. సో అలా ఎలా ఎత్తుకుంటాడు, ఎలా నడుపుతాడు, ఎలా ముగిస్తాడు. కొన్ని కవితలు మనం చదివినప్పుడు, కొందరు కవుల్ని చదివినప్పుడు ఆ కవిత ఎత్తుకున్న తర్వాత నడిపే మనం ముగింపు అంచనా వేయచ్చు, ఇలా ముగిస్తాడేమో అని. కానీ ఈయన మనకు చీకటి దొరకడు. ఎలా ఎత్తుకుంటాడో ఎలా ముగిస్తాడో మనం ఊహించలేదు. నేను ఇక్కడ కొన్ని చేతులు పరిమళిస్తూనే ఉంటాయి అనే కాడ ముగిసిందేమో అనుకున్నాను. మంచి కోసం అనే ట్యాగ్ తగిలించాడు. అలా ఇంకా చూస్తే మనకు దండెం అద్భుతమైన కవిత. వస్తువుల్లో మనుషుల్ని, మానవ ప్రతిస్పందనల్ని ఆపాదించడం కూడా అది గొప్ప విషయం. దండెం అంటే దండెం గురించి రాశాడేమో, మరి కదిలే దండెం ఎందుకు పెట్టాడబ్బా అని ఆలోచించాను కాసేపు. అలా దండెం గురించి చెప్తే చివరికి ఏం తీసుకొస్తాడు అంటే ఒక గృహిణిని తీసుకొస్తాడు. నేను ఎన్ని అనుభవిస్తున్నాను, నువ్వు కూడా అలాగే అనుభవిస్తున్నావు, కాకపోతే నువ్వు కదిలే దండాలి అని దండెం స్వయంగా ఒక గృహిణితో మాట్లాడినట్టుగా ఆ కవిత ఉంటుంది. అలాగే వడ్డ బ్రాహ్మణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పినట్టుగా 64 కవితలు, 64 కావ్య ఖండికలు అని చెప్పవచ్చు. ఇంకా మాట్లాడాలంటే నేను మాట్లాడుతూనే ఉంటాను. మా రాజేశ్వరరావు సాధారణంగా నాకు సభలో మాట్లాడడం భయం, నేను ఎక్కడ మాట్లాడను, జస్ట్ మా సాహిత్య సమితి కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఉంటాను. కానీ ఇక్కడ రాజేశ్వరరావు గురించి మాట్లాడినప్పుడు మాత్రం నన్ను నేను మర్చిపోతానేమో. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. నన్ను వినండి.